తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటర్ల జాబితా అంశంపై బీఆర్ఎస్ అలర్ట్ అయింది. పార్టీ వర్క్ ఫోర్స్ను యాక్టివ్ చేయడానికి ఉమ్మడి జిల్లాల వారీగా కేటీఆర్ కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణలో బీఆర్ఎస్ ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నం జరుగుతోందని, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రక్రియ అమలైతే ఎక్కువ నష్టం తమ పార్టీకే జరుగుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఎక్కడా అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇప్పటికే పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేసిన కేటీఆర్ బూత్ లెవెల్ ఆఫీసర్లతో నిరంతరం టచ్లో ఉండాలని నేతలకు సూచించారు. ప్రతి మార్పుపై అప్డేట్స్ తీసుకుంటూ ఓటర్ల జాబితాలో ఎలాంటి అనుమానాస్పద తొలగింపులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఇక రానున్న ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా రాజకీయంగా హాట్ టాపిక్గా మారనుండగా బీఆర్ఎస్ ముందస్తు వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. యాక్చువల్గా జరుగుతోంది ఏంటి అసలు? ఎస్ఐఆర్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ పడుతుందా? ఒకవేళ ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పైన ఎక్కువ పడుతుందా, బీఆర్ఎస్ ఓట్లపైన ఎక్కువ పడుతుందా అని భావిస్తున్నారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్? ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఎస్ఐఆర్కి సంబంధించి భయపడుతోందా బీఆర్ఎస్ అండ్ ముందస్తు వ్యూహాలతో రంగంలోకి దిగుతోందా? రమణ, ముందస్తు వ్యూహాలతోనే బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్ఐఆర్ అది ప్రక్రియ మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారాగా కొన్ని ఓట్లు తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయని సంచలనమైనటువంటి ఆరోపణలు ఈ మధ్యకాలంలో కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అయితే యాక్చువల్గా ఎస్ఐఆర్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి ఎక్కడైతే కొందరు ఇతర దేశాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఎక్కడ ఆయా రాష్ట్రాలలో ఉంటున్నారో వారిని గుర్తించి వారి ఓట్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. యాక్చువల్గా అది వెస్ట్ బెంగాల్లో మొదట కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా దాదాపుగా 90,000 ఓట్ల వరకు అక్రమదారులు వలసలు వచ్చి వెస్ట్ బెంగాల్లో నివాసం ఉంటూ ఓటర్కి సంబంధించి నమోదు చేసుకొని వీరందరూ కూడా ఉన్నారని కూడా గుర్తించి వారిని తొలగించింది. అయితే సో ఇదే ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండబోతుంది అని చెప్పేసి, అంటే ఈ మధ్యకాలంలో చూసే మనం పార్టీ సిల్వర్ జూబ్లీ ముగింపు సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు. వచ్చిన తర్వాత 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయిన తర్వాత ఈ అంశాన్ని ఆయన ప్రధానంగా మాట్లాడారు. సో ఆయన మాట్లాడిన తర్వాత కేటీఆర్ వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన సమావేశాలు అవుతూ వస్తున్నారు కేటీఆర్. అయితే వరంగల్ నేతలతో కేటీఆర్ సమావేశమైన తర్వాత ఇదే అంశంపైన చర్చించారు. సో ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మరి కాసేపట్లో కేటీఆర్ భేటీ అవుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చూస్తే ఎక్కువగా ఇతర దేశాల నుంచి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వలసలు వచ్చి ఉంటున్నట్టుగా కూడా అందరికీ తెలుసు. మినీ ఇండియాగా కూడా రంగారెడ్డి జిల్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో కాబట్టి ఆ ప్రాంతాల్లో చాలా వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారాగా ఓట్లు తొలగించే అవకాశం ఉంది. దానిలో భాగంగా అవసరమైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఓటర్లను కూడా తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అని ఆయన అనడంతో పాటుగా ముఖ్యంగా ఆ యొక్క ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టు బిఎల్ఓ దగ్గర ఉంటుంది. కాబట్టి సో బిఎల్ఓ దగ్గర ఉన్నటువంటి లిస్టు కంటిన్యూ అవుతుందా, లేక ఆ బిఎల్ఓ దగ్గర కొందరి ఓటర్లను తొలగించే ప్రక్రియ ఏమైనా స్టార్ట్ అయిందా అనే దానిపైన కూడా పూర్తిగా మొత్తం నిమగ్నమై సో తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ ప్రధానంగా ఇదే అంశంపైన ఉన్నది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓట్లను తొలగించే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి అది బీఆర్ఎస్కి నష్టం కలుగుతుందని కూడా భావిస్తున్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై బీఆర్ఎస్ ఓటర్లను తొలగించేందుకు అవకాశం ఉంటుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా సో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటర్లు బిఎల్ఓ దగ్గర లిస్టులో పేరుందా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అవసరమైతే బిఎల్ఓ దగ్గర నుంచి ఓటర్ లిస్టు తెప్పించుకొని సరిచేసుకోవాలని చెప్పేసి కూడా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో ప్రధానంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.